ఆల్ రైట్. సో వెల్కమ్ ఎవ్రీబడి. సో ఈరోజు సెషన్ మంచి సెషన్ లైక్ ఫైబర్ గురించి, హై ఫైబర్ తీసుకోవడం వల్ల మన షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు ఏంటి అనేది మన ఈరోజు టాపిక్. సో కొన్ని ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను, సో దట్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు ఫాలో అవ్వడానికి, మీరు ఫాలో చేయడానికి కూడా చాలా ఇష్టపడతారు మూవింగ్ ఫార్వర్డ్. సో ఈ ప్రెజెంటేషన్ వల్ల అట్లీస్ట్ 2-3 పాయింటర్స్ మీరు మీ డైలీ లైఫ్ స్టైల్లో అలవాటు పరుచుకుంటే కానీ కనుక సో మీ హార్ట్ హెల్త్ కావచ్చు, మీ డయాబెటీస్ రివర్సల్ కావచ్చు, వెయిట్ మేనేజ్మెంట్ కి అన్నిటికీ ఇంపార్టెంట్. ఓకే, సో హై ఫైబర్ డయట్ మన డయాబెటీస్ లో ఉన్నప్పుడు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది మన ఈరోజు టాపిక్. సో బేసిక్ గా మనం అందరం కూడా సౌత్ ఇండియన్స్ కాబట్టి మనము రైస్ రైస్ కర్రీ చాలా కామన్ గా తీసుకుంటాం మన లంచ్ టైంలో. అదే మన లంచ్ చేసేసిన తర్వాత ఇంకా 1-2 గంటలకి మళ్ళీ మనకు ఆకలి అనిపిస్తుంది, రైట్? అదే మనము రైస్ తో పాటు పప్పు తీసుకొని దాంతో పాటు సాలెడ్ కూడా ఇంక్లూడ్ చేసామంటే మనకి ఫుల్గా అనిపిస్తుంది. కొద్దిసేపటి వరకు మనకు ఆకలి లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంది కాబట్టి, సాలెడ్ యాడ్ చేసాం కాబట్టి ఇండైరెక్ట్లీ మన బాడీ అనేది కొంచెం ఫుల్ఫిల్లింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో ఫైబర్ అనే న్యూట్రియంట్ ని చాలా వరకు నెగ్లెక్ట్ చేసేస్తారు, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బట్ డయాబెటీస్ లో ఇది ఒక గేమ్ చేంజర్ లాగా. సో ఇది తీసుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటివి డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ సెషన్ ఎండ్ అయ్యే లోపు సో మీకు క్లియర్ గా తెలుస్తుంది లైక్ ఫైబర్ బాడీలో ఎలా పనిచేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ రీడింగ్స్ కి ఎలా ఇంపార్టెంట్, మన గట్ హెల్త్ కి, లివర్ హెల్త్ కి ఎలా హెల్ప్ చేస్తుందో వీటన్నిటి గురించి చెప్తాను. అండ్ లాస్ట్ సెషన్ ఎండ్ అయ్యేసరికి మనం కొన్ని సింపుల్ హ్యాక్స్ ఎలా మనం ఫైబర్ యాడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనం ఈరోజు సెషన్ లో మాట్లాడుతాం. ఓకే, సో యా, ఎందుకు ఫైబర్ అంటే అంత ఇంపార్టెంట్, ఎందుకు అందరూ ప్రతి ఒక్క కోచ్ మీరు సీజన్ లో ఉన్నప్పుడు ఒక సెకండ్ డే ఆర్ థర్డ్ డే కాల్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పే పాయింట్ కీరా క్యారెట్ తీసుకోండి, వెజిటేబుల్ సాలెడ్ పెట్టుకోండి, ఇవే అడుగుతూ ఉంటారు. ఎందుకు? సో బేసికలీ ఇది నాన్ డైజెస్టబుల్ ప్లాంట్ పార్ట్ అన్నమాట. సో మనం అది డైజెస్ట్ చేసే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు మనం పాలు ఎలా అయితే పెరుగుకి ఫర్మెంట్ అవుతుందో ఫైబర్ కూడా అంతే. ఫైబర్ మన బాడీకి వెళ్ళంగానే మన బాడీలో ఉన్న గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే ఉంటుందో అది ఫర్మెంట్ చేస్తుంది. సో దాని వల్ల చాలా బెనిఫిట్స్ వస్తుంది. సో ఇది డైజెస్ట్ అవ్వడం వల్ల. సో ఫస్ట్ వచ్చేసి మీ బ్లడ్ షుగర్ రీడింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎలా? బ్లడ్ లో ఉన్న షుగర్ అబ్జార్బ్ అయ్యే స్పీడ్ ని చాలా వరకు స్లో చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, పోర్షన్ కంట్రోలింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాలెడ్ లేకుండా రైస్ పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా 2 కప్పులు తినేస్తాం మనం. అదే మీరు ఫైబర్ కూడా పెట్టుకున్నారంటే 2 కప్పులు తీసుకునే రైస్ ప్లేస్ లో 1 కప్పుకి వస్తారు, రైట్? సో దీనివల్ల అగైన్ వెయిట్ మేనేజ్మెంట్ వీటన్నిటికీ హెల్ప్ అవుతుంది. అండ్ ఇది సెల్ ని రిపేర్ చేయడమే కాకుండా చేయడానికి కూడా చాలా డైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంది. ఓకే, మనం ఫుడ్ ఇస్ మెడిసిన్, ఏదైనా మన కిచెన్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం పని చేసుకోవచ్చు అంటాం. ఎందుకంటే సో ఇది బేసిక్ గా ఇది కూడా ఒక సైలెంట్ డాక్టర్ అన్నమాట. సో ఫైబర్ తీసుకున్నారంటే, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నారంటే సో ఫైబర్ బెనిఫిట్సే కాకుండా మీకు వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా వస్తుంది. ఎందుకంటే వెజిటబుల్స్ కూడా, ఫ్రూట్స్ కూడా ఇస్ రిచ్ సోర్స్ ఆఫ్ దిస్ ఫైబర్స్ కాబట్టి. ఓకే, సో బేసిక్ గా ఫైబర్ కి దీనికి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ అండ్ మిల్లెట్స్ కన్సిడర్ చేయండి. రైస్ తీసుకుంటే ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి షుగర్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు మిల్లెట్స్ తీసుకుంటే మరి అంత షుగర్ స్పైక్ అవ్వదు. ఎందుకు? మిల్లెట్స్ లో కార్బోహైడ్రేట్స్ తో పాటు కొద్దిగా ఫైబర్ కూడా ఉంటది కాబట్టి మీరు మిల్లెట్స్ లైక్ అరుకులు కానీ, సామలు కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు డైజెషన్ స్లో అవ్వడం వల్ల మీ షుగర్ స్పైక్స్ అనేటివి అంత పైకి వెళ్లకుండా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ నాకు తెలిసి చాలా మంది అబ్జర్వ్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రైస్ కాకుండా మిల్లెట్స్ కి షిఫ్ట్ అవ్వగానే అట్లీస్ట్ ఒక 20-30 పాయింట్స్ అన్న డౌన్ అవుతుంది. సీజిఎం లో టెస్ట్ చేసిన వాళ్ళకి నీట్ గా అర్థమవుతుంది ఈ డిఫరెన్స్ ఏంటి అని చెప్పి, రైట్? సో దానికోసం అనేసి డయాబెటీస్ లో ఉన్నప్పుడు సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డయాబెటీస్ ఒకటే కాకుండా దీనికి వేరే వేరే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో లైక్ మన బాడీని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, డైజెషన్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మన గట్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్, మెయిన్ గా వెయిట్ మేనేజ్మెంట్ కి బాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు ఫైబర్ ఎప్పుడైతే తీసుకుంటారో మీకు ఆకలి తగ్గిపోద్ది, క్రేవింగ్స్ తగ్గిపోద్ది,
హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటుంది. సో హార్మోనల్ బ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా సో ఇట్ బేసికలీ ఈస్ బెనిఫిషియల్ అండ్ మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో దానికోసం అనేసి యువర్ ఫైబర్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. చాలా చాలా రోల్స్ ఉన్నాయన్నమాట దీనికి, ఒకటి రెండు రోల్స్ మాత్రమే కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరికి కాన్స్టిపేషన్ ఉంది, మరొకరికి ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, ఇంకొకరికి డయాబెటీస్ ఉందనుకోండి. సో వీళ్ళందరికీ ట్రీట్మెంట్ వచ్చేసి ఒకటే ఉంటుంది, ఫైబర్ యాడ్ చేస్తే కొంచెం మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫైబర్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ ఇంగ్రీడియంట్ అనమాట. ప్రతి దానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఈ ఒక్క ఇంగ్రీడియంట్ని పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్లో చాలా సైలెంట్గా పనిచేస్తుంది అండ్ మన హెల్త్ని చాలా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను మీకు విజువల్ రిప్రజెంటేషన్ చూపిస్తాను. సో ఐ అరేంజ్డ్ ఫ్యూ థింగ్స్ మీకు ఇంకా మంచిగా అర్థం అవ్వడానికి. సో బేసిక్గా డయాబెటీస్లో ఫైబర్ ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తినంగానే షుగర్కి కన్వర్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు మీరు ఫైబర్తో పాటు తిన్నారంటే షుగర్ అబ్జార్ప్షన్ స్లో ఉంటుంది అండ్ షుగర్ స్పైక్స్ బాగా తగ్గుతాయి అన్నమాట. సో మీ ఇన్సులిన్ అనేది ఫాస్ట్గా రిలీజ్ అయిపోయి ఇన్సులిన్ రష్ లేకుండా మెల్లగా స్లో అండ్ స్టడీగా రిలీజ్ అయ్యి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇది ఆకలిని బాగా తగ్గిస్తుంది, క్రేవింగ్స్ని కూడా తగ్గిస్తుంది. సో ఇది రెగ్యులర్గా మీరు ఇన్కల్కేట్ చేసుకున్నట్టయితే మీ హెచ్బిఏవన్సీ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో లెట్ మీ జస్ట్ షో యూ వన్ ఎక్స్పెరిమెంట్. 1 సెకండ్. యా, సో నేను కనిపిస్తున్నాను కదా, ఐఎమ్ విజిబుల్ కదా. ఓకే, సో ఐ హ్యావ్ 2 బీకర్స్ అనమాట మీకు చూపించడానికి, లైక్ ఎలా మనకి అంత ఇంపార్టెంట్ ఫైబర్ అని. సో ఇది మన స్టమక్ అనుకుందాం. ఓకే, లెట్ మీ రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్, ఒక్క నిమిషం. ఓకే, సో ఐ హ్యావ్ దిస్ బీకర్, గ్లాస్ ట్రాన్స్పరెంట్ బీకర్ ఉంది కదా. సో ఇది మన స్టమక్ అనుకుందాం, ఇది మన స్టమక్. ఓకే, సో ఇప్పుడు నేను కార్బోహైడ్రేట్స్ కిందకి నేను రాగులు తీసుకున్నా, అంటే ఈజీగా ఉంటుంది చూపించడానికి అని చెప్పి. ఇప్పుడు నేను ఇది కార్బోహైడ్రేట్, మనం ఇది వేసామనుకోండి, సో డైరెక్ట్గా అదేమవుతుంది, ఇట్లా కిందికి వెళ్ళి సెటిల్ అయిపోతుంది, రైట్. సో అప్పుడు ఏమవుతుంది, డైజెషన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, స్టమక్ నుంచి కిందికి వెళ్ళిపోయి అది స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ వీటికన్నీ వెళ్ళిపోతుంది, చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అదే ఇప్పుడు నేను ఫైబర్ యాడ్ చేశాను అనుకోండి, ఇది ఇంకొక బీకర్, దీంట్లో కూడా జస్ట్ వాటర్ ఉందంతే. సో ఇందులో నేను ఫైబర్కి నేను సీలియం హస్క్ తీసుకున్నాను. సో సీలియం హస్క్ ఫైబర్ లాగానే పనిచేస్తుంది, ఇట్ ఈస్ బేసికలీ ఫైబర్ సప్లిమెంట్ అనమాట. సో దీన్ని నేను యాడ్ చేస్తున్నా, ఒక 2 to 3 teaspoons వరకు యాడ్ చేస్తున్నాను. సో నేను దీన్ని ఇట్లా మిక్స్ చేస్తున్నా. ఓకే, సో ఫైబర్ బేసిక్గా ఏమవుతుందంటే, ఇది వాటర్లో మిక్స్ అయినప్పుడు థిక్ జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అది బేసిక్గా డైజెషన్ని డిలే చేస్తుంది. సో ఇలా మిక్స్ చేస్తూ చేస్తూ ఇక్కడ చూసినట్టయితే థిక్ అవుతుంది, లిక్విడ్ థిక్ అవుతుంది. సో ఫర్ 2 minutes లెట్ మీ మిక్స్. సేమ్ ఇది మీ స్టమక్ లో కూడా ఇలానే ఫంక్షన్ చేస్తుంది. ఓకే, యా, సి ఇట్లా జెల్ లాగా మారిపోద్ది, లిక్విడ్ లాగా ఉండదు. మనం గంజి తీసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీకి వస్తుంది లిక్విడ్, మన బాడీలో ఉన్న ఇది. ఓకే, ఇట్లా ఫైబర్ ఇలా చేస్తుంది మన స్టమక్ లో. దాని తర్వాత ఇప్పుడు నేను రాగులు కార్బోహైడ్రేట్స్ అన్నాను కదా, కార్బోహైడ్రేట్ని తీసుకుంటే ఇక్కడ చూసారా, అసలు ఇక్కడే పైనకే ఉంటుంది, అది కిందికి వెళ్ళడానికి టైం తీసుకుంటుంది. ఓకే, సి సో బేసికలీ ఇక్కడ రాగులు ఏదైతే తీసుకున్నానో కార్బోహైడ్రేట్ కిందికి, అది ఈజీగా కిందికి వెళ్ళి సెటిల్ అయ్యి మనకి డైజెషన్ షుగర్ని ఫాస్ట్గా రిలీజ్ చేస్తుంది. అదే మీరు ఫైబర్తో పాటు తీసుకుంటే కనుక, సి ఫైబర్ తీసుకున్నాం కాబట్టి సో అది సింక్ అవ్వట్లేదు, రైట్. సో ఇది మొత్తం జెల్ లాగా ఉంటుంది, సో డైజెషన్ ప్రాసెస్ డిలే అవుతుంది. ఇప్పుడు నేను మిక్స్ చేస్తే కూడా, సి ఇఫ్ ఐ జస్ట్ మిక్స్ ఇట్, మెల్లమెల్లగా డైజెషన్ ప్రాసెస్ అలా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది సీలియం హస్క్ తీసుకున్నాను నేను మీకు ఈజీగా అర్థం అవ్వడానికి, లైక్
నేను మరీ వెజిటబుల్స్తో చేయాలంటే అది నాట్ పాసిబుల్ కాబట్టి నేను సీలియం హస్క్ తీసుకొని దాంతో ఎగ్జాంపుల్తో ఐ హెడ్ జస్ట్ డన్. ఓకే, సో ఇలా జెల్లో ట్రాప్ అయిపోయి, సో మెష్ లాంటి స్ట్రక్చర్ మన ఫైబర్ ఇస్తుంది కాబట్టి అందులో ట్రాప్ అవుతాయి మన కార్బోహైడ్రేట్స్. సో దానివల్ల ఇప్పుడు ఈ అవుటర్ లేయర్ ని డైజెస్ట్ చేసుకొని తర్వాత ఇన్నర్ లేయర్ అన్ని ఫోకస్ అవుతుంది కాబట్టి అలా మన షుగర్ రీడింగ్స్ బ్లడ్ లో వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఫైబర్ అంత ఇంపార్టెంట్? ప్రతి ఒక్క కోచ్ ఎందుకు మనకి ఫైబర్ తీసుకోవాలి అని అంటారని తెలుసా? దీని వల్లనే. ఓకే, సో ఇలా ఫామ్ అవుతుంది కాబట్టి డైజెషన్ ప్రాసెస్ చాలా వరకు డిలే అవుతుంది. ఓకే, సో నేను యాక్చువల్లీ రైస్ తీసుకుందాం అనుకున్నా కానీ రైస్ మరీ అంత కనిపించదు కదా మనకి, అందుకు నేను రాగులు తీసుకున్నా. బట్ రాగి ఈజ్ ఆల్సో కార్బోహైడ్రేట్, రైట్? సో అలా, సో ఐ ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో దట్ ఈస్ హౌ, అందుకే మనకి ఫైబర్స్ అంటే అంత ఇంపార్టెంట్. ఓకే, సో ఐ హోప్ అట్లీస్ట్ 2 to 3 టేక్ అవే పాయింట్స్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఫైబర్స్ ఎందుకు కోచెస్ అంత అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు మిమ్మల్ని యాడ్ చేయడానికి అనేసి. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, సో జస్ట్ సెకండ్. డన్. సో నౌ లెట్ మీ గో బ్యాక్ టు ది స్లైడ్. సో ఫైబర్స్ దానికి ఇంపార్టెంట్ అనమాట. సో మీ డైజెషన్ ని స్లో చేస్తుంది. సో అలా ట్రాప్ అవుతుంది గ్లూకోజ్ కూడా, మన కార్బ్స్ కూడా మన స్టమక్ లో అలా ట్రాప్ అయిపోతుంది కాబట్టి మన షుగర్ రిలీజ్ కూడా అంతే డిలేడ్ గా ఉంటుంది, అంతే స్లోగా రిలీజ్ చేస్తుంది. సో ఇన్సులిన్ కి మనము రెస్ట్ ఇచ్చిన మన ప్యాంక్రియాస్ మంచిగా ఫంక్షన్ చేస్తుంది, అప్పుడు ఆకలి కూడా వేయదు. సో ఈ ఫైబర్ ఉంటే కనుక ఆకలి వేయదు. సి నేను వేసిన పౌడర్ మరి ఇలా థిక్ పేస్ట్ లాగా గ్యూయి మిక్స్చర్ లాగా అయిపోతుంది కాబట్టి చాలా థిక్ అయిపోతుంది. ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ, మరి చాలా గ్యూయి స్ట్రక్చర్ అనమాట. సో అలా అయిపోతుంది కనుక సో డైజెషన్ ప్రాసెస్ డిలే అవుతుంది అండ్ మీకు ఆకలి వేయదు, మెయిన్గా అంత ఫాస్ట్గా ఆకలి వేయదు అండ్ డైజెషన్ ప్రాసెస్ కూడా డిలే అవుతుంది. సో దిస్ ఆర్ ద బెనిఫిట్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్ఫాస్ట్లో ప్లెయిన్ దోశ తీసుకున్నారనుకోండి, షుగర్ స్పైక్స్ బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. అదే దోశతో మీరు చట్నీ వేసుకొని తర్వాత క్యూకంబర్స్ కూడా పెట్టుకొని క్యారెట్ కూడా పెట్టుకొని తీసుకుంటే కనుక చాలా మెల్లగా షుగర్స్ అనేటివి రిలీజ్ అవుతుంది. అందుకే కార్బ్స్తో పాటు ఎప్పుడు ఫైబర్ అనేది తప్పకుండా పెట్టుకోవాలి. సో వన్ ఆఫ్ ద ఈజీ హ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ పెట్టుకోలేకపోయారంటే సీలియం హస్క్ ఇస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు డిఫరెంట్ బ్రాండ్స్తో కనిపిస్తాయి. వైద్యనాథ్ ఉంది, ఆర్గానిక్ ఇండియా ఉంది, చాలా బ్రాండ్స్తో కనిపిస్తుంది మీకు. ఈ సీలియం హస్క్ కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చపాతీ తీసుకుంటున్నారు, చపాతీ పిండిలోకి ఒక 2 స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకున్నా కూడా మీకు ఆ ఫైబర్ బెనిఫిట్స్ అడిషనల్ యాడ్ అవుతుంది, రైట్? సో బట్ దట్ షుడ్ నాట్ బి ద ఓన్లీ సొల్యూషన్. మనం వెజిటేబుల్స్ పెట్టుకునేది కూడా ఇంపార్టెంటే. ఓకే, సో నౌ ఫైబర్స్ అనేటివి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో సాల్యుబుల్ ఫైబర్ అంటాము, ఇంకొకటేమో ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేసి అంటాం. సాల్యుబుల్ ఫైబర్ ఏంటి? వాటర్లో డిజాల్వ్ అయ్యి జెల్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి, నీళ్ళల్లో నానబెట్టమంటే మరీ జెల్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓట్స్ కూడా అలానే. సో లెగ్యూమ్స్ కావచ్చు, ఇవన్నీ సాల్యుబుల్ ఫైబర్స్ కి ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే వాటర్లో అంత ఎక్కువగా మిక్స్ అవ్వదు, సాల్యుబిలిటీని బట్టి ఇలా 2 కేటగిరీస్ ఉంటాయి. సో ఇది మన స్టూల్స్ కి బల్క్ ని యాడ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ చేసిన అది తగ్గిస్తుంది. సో లైక్ వీట్ బ్రాన్ కావచ్చు, క్యారెట్స్ కావచ్చు, కాలీఫ్లవర్ కావచ్చు, దీంట్లో మనకి ఎక్కువగా ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది దొరుకుతుంది. రెండు బ్యాలెన్స్డ్ గా తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే రెండు కూడా ఇంపార్టెంటే. 25% మీరు సాల్యుబుల్ ఫైబర్ పెట్టుకున్నారంటే 75% అంతా మనం ఇన్సాల్యుబుల్ ఫైబర్ లో తీసుకోవాలి. అంటే 1:3 రేషియో లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నౌ కమ్స్ ద రికమెండేషన్. ఎవరు ఎంత తీసుకోవాలి? గైడ్ లైన్స్ ప్రకారం అయితే మెన్కి అయితే 30 to 38 grams ఆఫ్ ఫైబర్ పర్ డే, విమెన్కి అయితే 21 to 25 grams పర్ డే తీసుకోవాలి. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళైతే, డయాబెటిస్ ఉన్నప్పుడు అయితే మాత్రం 100% మనం 25 to 30 grams ఆఫ్ ఫైబర్ అన్న మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. దీన్ని మీరు ఒకే పూట తినాలని ఏం లేదు, మీరు డివైడ్ చేసుకోవచ్చు. పొద్దున ఒక 10 grams, మధ్యాహ్నం 10 grams, ఇట్లా డివైడ్ చేసుకొని యూ కెన్ హ్యావ్ ఇట్.
ఓకే. బట్ రియాలిటీలో అయితే చాలా మంది 10 నుంచి 12 గ్రామ్స్ వరకు తీసుకుంటే అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా. సో మనం ఎప్పుడు కూడా అంతే, మనం ఇంటెన్షనలీ వీ హ్యావ్ టు ఇన్క్లూడ్ ఫైబర్. సో ప్రతి ఒక్క మీల్లో మనం ఫైబర్ని పెట్టుకుంటే కానీ మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వం. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు కలిపి మనం అట్లీస్ట్ 25 to 30 గ్రామ్స్ అనేటివి ఫైబర్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నౌ ఫైబర్ అండ్ గట్ హెల్త్. సో చాలా మందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి, అంటే ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ అంటాం. సో వీళ్ళల్లో ఏంటంటే కంటిన్యూస్ లూజ్ మోషన్, లూజ్ స్టూల్స్ అన్నా ఉంటుంది, లేకపోతే కాన్స్టిపేషన్ అన్నా, అంటే మలబద్ధకం అన్నా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళల్లో మనం సడన్ గా ఫైబర్స్ ఇచ్చేయలేం. లైక్ ఫైబర్ తీసేసుకోండి, ఇది తీసేసుకోండి, అది తీసేసుకోండి. నో, స్లోగా ఫైబర్స్ ని ఇంక్లూడ్ చేయాలి. లైక్ వెజిటేబుల్స్ తీసుకుంటుంటే కుక్ చేసి తీసుకోండి, ఎస్పెషల్లీ పంప్కిన్, క్యారెట్, లేకపోతే మన సొరకాయ అంటాం కదా, సో ఆనపకాయ, సో దాన్ని ఇంక్లూడ్ చేయండి. తర్వాత యాపిల్స్ అట్లాంటివి తీసుకోవాలంటే తొక్క తీసి తీసుకోవాల్సి ఉంటుంది. రా సాలెడ్స్ అయినంత వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సీలియం హస్క్, ఇసాబ్గోల్, నేను ఇందాక చూపించాను కదా ఫైబర్ పౌడర్ అని, దాన్ని సీలియం హస్క్ అంటాము. సో దాన్ని స్టార్ట్ చేయొచ్చు, అప్పుడు ఇట్ ఈస్ రియలీ అ గుడ్ థింగ్ అనమాట. ఓకే. సో రా క్యాబేజ్ తీసుకుంటే బ్లాటింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటి టైంలో క్యాబేజ్ తాలింపు కానీ, క్యాబేజ్ సూప్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే మంచిది. సో టైప్ ఆఫ్ దీన్ని, ఐ మీన్ టైప్ ఆఫ్ ఫైబర్ ఏది తీసుకుంటున్నారు అండ్ ప్రిపరేషన్ స్టైల్ రెండు మ్యాటర్ అవుతాయి మనకి. ఓకే. సో ఇట్ ఈస్ లైక్ దట్. ఓకే. సీలియం హస్క్. సో నేను ఇందాక చూపించిన పౌడర్ని సీలియం హస్క్ అంటాము. ఇది ఏంటంటే మనము ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటే కనుక 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తుంది మన బాడీకి. దేనికి ఇంపార్టెంట్ ఇది? సేమ్ బబుల్ మూమెంట్స్ మంచిగా ఉంటుంది. షుగర్ తిన్న తర్వాత షుగర్ రీడింగ్స్ని స్టేబుల్ చేస్తుంది. నేను విజువల్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ చూపించేశాను దేనివల్ల అది, లైక్ షుగర్స్ మనం తిన్న తర్వాత రీడింగ్స్ ఎందుకు డౌన్ చేస్తుంది అనేసి నేను విజువల్గానే చూపించాను మీకు, రైట్? అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేస్తుంది. సో కొలెస్ట్రాల్ ఫైబర్ హ్యాస్ రియల్లీ అ గుడ్ కోరిలేషన్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు హార్ట్ రిలేటెడ్ డిసీజెస్, కొలెస్ట్రాల్స్ తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ఇస్ సేఫ్ ఫర్ ఐబిఎస్ అండ్ డయాబెటీస్, ఇద్దరూ తీసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హస్క్ ప్రిడామినెంట్గా ఎప్పుడు యూస్ చేయొచ్చు అంటే, చాలా మంది ఫంక్షన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు, సో మనము ఫైబర్స్ పెట్టుకోవడం మిస్ అవుతూ ఉంటాం. జనరల్గా మనం ఎంత కర్రీస్ ఎక్కువ తీసుకున్నా కానీ మనకి రా వెజిటేబుల్ సాలెడ్స్ అంత ఈజీగా అవైలబుల్ ఉండలేనప్పుడు ఈ సీలియం హస్క్ని మీరు తీసుకోవచ్చు. ఓకే. ద సీలియం హస్క్ యూ కెన్ క్యారీ, లైక్ స్మాల్ బాక్సెస్లో క్యారీ చేసుకొని దీన్ని మీరు వాటర్లో వేసుకొని మిక్స్ చేసి మీల్ తీసుకొనేకి ముందు తీసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిన్నర్ సింపుల్గా రైస్ అండ్ దాల్ తిన్నాం అనుకోండి, నెక్స్ట్ డే గ్రాఫ్ ఎక్కువ అవుతుంది, మనకి మార్నింగ్ ఫాస్టింగ్స్ ఎక్కువ అయిపోతుంది. అదే మనము డిన్నర్కి ముందు ఒక స్పూన్ ఈ హస్క్ పౌడర్ని నీళ్ళలో మిక్స్ చేసుకొని తాగిన తర్వాత మనము ఎప్పుడైతే రీడింగ్స్ చూసుకుంటామో షుగర్స్ అనేటివి డౌన్ అయి ఉంటుంది. దిస్ వాజ్ ద వెరీ ప్రామినెంట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది. చాలా మందికి ఇది అబ్జర్వ్ చేశాను. రైస్ తీసుకున్నప్పుడు 180 వస్తుంది అనుకోండి, అదే రైస్తో పాటు సీలియం హస్క్ యాడ్ చేశారంటే ఆటోమేటిక్గా వాళ్ళ రీడింగ్స్ 140కి వచ్చేసింది. దిస్ వాజ్ ద లైవ్ ఎగ్జాంపుల్ విచ్ ఐ సా. నా ఒక యూజర్తో నేను ఇది చాలా ఎఫెక్టివ్గా చూసాను. ఫ్రమ్ దెన్ అది ప్రాక్టికల్గా అప్లై చేయడం వల్ల సో చాలా మందికి షుగర్ అనేది బాగా తగ్గుతుంది దీనివల్ల. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్, ఫైబర్ ఇన్ డీటాక్స్ అండ్ లివర్ క్లెన్జింగ్. సో ఫైబర్ టాక్సిన్, ఐ మీన్ సో బేసిక్గా ఇది టాక్సిన్స్ ఏదైతే ఉందో దాన్ని తీయడానికి హెల్ప్ చేస్తుంది, కొలెస్ట్రాల్కి హెల్ప్ చేస్తుంది, హార్మోన్స్ని బైండ్ చేసి మన బాడీ నుండి టాక్సిన్స్ని ఎలిమినేట్ చేస్తుంది. సో సాల్యుబుల్ ఫైబర్, సో అన్నిటికీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. బెస్ట్ ఫుడ్స్ ఏవి అంటే మనకి ఆకుకూరలు కావచ్చు, ఓట్స్ కావచ్చు, చియా సీడ్స్ కానీ, బీట్రూట్స్ కానీ. సో ఫైబర్ అనేది న్యాచురల్ డీటాక్స్ ఏజెంట్ అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిర్చి బజ్జీ, మన అందరికీ ఇష్టం మిర్చి బజ్జీ కావచ్చు, ఫ్రైడ్ ఫుడ్ కావచ్చు, మనం ఎక్కువ తిన్నాం అనుకోండి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి.
కానీ అదే మనము ఫుడ్ తిన్న తర్వాత కీరా క్యారెట్ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకోండి, డైజెషన్ ఈజీ అవుతుంది, బ్లాటింగ్ తగ్గుతుంది, అండ్ ఫైబర్ కూడా ఫైబర్ ఇస్ న్యాచురల్ డీటాక్సిఫైయర్ కాబట్టి సో యువర్ గట్ ఇస్ ఆల్సో వెరీ హెల్దీ అండ్ కమ్. ఓకే, సో యా, సో రివర్సింగ్ ఫ్యాటీ లివర్ విత్ ఫైబర్. సో బేసిక్గా ఎలా ఇది మనకి హెల్ప్ చేస్తుంది ఫ్యాటీ లివర్తో అంటే, సో ఇది మన ఇన్సులిన్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో లివర్లో ఫ్యాట్ని రెడ్యూస్ చేస్తుంది మెయిన్గా, రైట్, అండ్ గట్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు పాలు పెరుగుకి ఎలా అయితే మనము కన్వర్ట్ చేసుకుంటామో ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా, సేమ్ ఫైబర్స్ కూడా అలానే ఫర్మెంట్ అవుతుంది. సో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి లివర్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, ఈ కాంపోనెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ అవకాడో, ఓట్స్, బ్రాకలీ, లెంటిల్స్ ఇవన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇస్ పోర్షన్ కంట్రోల్ విత్ ఫైబర్. సో పోర్షన్ కంట్రోలింగ్ మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఎప్పుడు తీసుకున్న 50% సగం ప్లేట్ అంతా వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో మీరు జస్ట్ రైస్ కర్రీ తీసుకునే ప్లేస్లో రైస్ కర్రీ తర్వాత మీరు వెజిటేబుల్స్ కూడా తీసుకున్నారంటే క్యాలరీస్ కూడా మేనేజ్ చేసుకుంటాము, రైస్ తినే పోర్షన్ తగ్గిస్తాం. మెయిన్గా మనము 2 కప్పులు తీసుకునే రైస్ ప్లేస్లో 1 కప్పు రైస్కి వచ్చేస్తాం. సో ఆటోమేటిక్గా చాలా బెనిఫిట్స్ వచ్చేస్తుంది మీకు. సో ఇది డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ చేస్తుంది, ఓవర్ ఈటింగ్ చేయకుండా స్టాప్ చేస్తుంది. సో బెస్ట్ థింగ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ యువర్ ప్లేట్ మెథడ్. సో ఇప్పుడు జస్ట్ రోటీ సబ్జీ తీసుకునే ప్లేస్లో 1 రోటీ 1 సబ్జీ, ఇంకొక వెజిటేబుల్ సాలెడ్, తర్వాత ప్రోటీన్కి ఏదైనా ఎగ్ అట్లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ ఫైబర్. సో డైలీ లైఫ్లో మనం వెజిటేబుల్స్ని ఫైబర్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు? సో కుక్డ్ వెజిటేబుల్స్ లైక్ సొరకాయ, క్యారెట్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనం పచ్చివి తీసుకోవాలనుకుంటే కీరా, ఐ మీన్ లెటస్ ఇలాంటివి తీసుకోవచ్చు. గ్రెయిన్స్ తరఫున తీసుకోవాలంటే కనుక మనం బార్లీ కానీ, ఓట్స్ కానీ, మిల్లెట్స్ కానీ తీసుకోవచ్చు, అందులో ఎక్కువ ఫైబర్ వస్తుంది. యా, నెక్స్ట్ సీడ్స్ ద్వారా అంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సీలియం హస్క్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు స్కిన్తో పాటు తీసుకోండి, యాపిల్ కానీ, పియర్ కానీ ఇలా తీసుకోవాలి. మరి ఒక్కదానిపైన డిపెండ్ అవ్వకండి, ఉత్త బార్లీనే తీసుకుంటా, ఉత్త ఓట్సే తీసుకుంటా, నో, మిక్స్ మ్యాచ్ చేయాలి. ఒకే రకమైన ఫైబర్ తీసుకోకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ చియా వాటర్ తీసుకున్నారంటే మధ్యాహ్నం ఏదైనా మల్టీగ్రెయిన్ మిల్లెట్ రోటీ తీసుకోండి, సబ్జీ తీసుకోండి. తర్వాత ఈవినింగ్ స్నాక్స్కి మొలకలు కానీ, చన్నా కానీ తీసుకోండి. తర్వాత రాత్రికి సొరకాయ తాలింపు లాగా తీసుకోండి. ఇలా ఒక్కొక్క మీల్కి ఒక్కొక్క డిఫరెంట్ ఫైబర్ని ఇవ్వండి, సేమ్ ఫైబర్ తీసుకోకండి. ఓకే, యా, హౌ టు యాడ్ మోర్ ఫైబర్, ఎక్కువ ఫైబర్ ఎలా తీసుకోవచ్చు? స్టార్ట్ విత్ చియా వాటర్ ఆర్ ఫ్లాక్స్ సీడ్స్ బిఫోర్ మీల్. సో సోక్డ్ చియా వాటర్ తీసుకున్నా కూడా ఫైబర్ వస్తుంది. డిన్నర్ చేసిన తర్వాత హస్క్ తీసుకోండి, సీలియం హస్క్, అండ్ రైస్ని మిల్లెట్తో కానీ బార్లీతో కానీ రీప్లేస్ చేయండి. అండ్ సాలెడ్ కంపల్సరీ చేసుకోండి, ప్రతి ఒక్క మీల్లో కంపల్సరీ చేసుకోండి. అండ్ స్నాక్స్లో మొలకలు కానీ, చనా కానీ అంటే శనగలు కానీ తీసుకోండి. ఓకే, సో ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి టుక్ అ స్క్రీన్ షాట్. యా, సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ మనం ఈ కాల్ ద్వారా లేదా ఈ మీటింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు? సో ఫస్ట్ వన్, హెల్తీ స్విచెస్ని చేయండి. వైట్ బ్రెడ్ తీసుకునే ప్లేస్లో మల్టీగ్రెయిన్ కానీ, బార్లీ కానీ యాడ్ చేయండి. జ్యూస్ అవాయిడ్ చేయండి, హోల్ ఫ్రూట్ తీసుకోండి. రైస్ తీసుకోకండి, రైస్ కాకుండా మిల్లెట్స్ అండ్ దాల్ అండ్ సాలెడ్ తీసుకోండి. రైస్ కంప్లీట్గా మానలేకపోతున్నారా? 50% రైస్ తీసుకుంటే 50% మిల్లెట్స్ తీసుకోండి, అలా తీసుకున్నా కూడా ఇట్స్ గుడ్, రైట్? సో ఈవినింగ్ స్నాక్స్కి చియా పుడ్డింగ్ కానీ, చియా వాటర్ కానీ, చియా సీడ్స్ని మజ్జిగలో తీసుకొని తాగండి. ఇది మీ గట్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మీ గట్ హ్యాపీగా ఉంటే మనం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు. గట్ హెల్త్కి, హార్మోన్స్కి, మీ షుగర్స్కి చాలా కోరిలేషన్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కీ వే అనమాట. ఓకే,
సో లెట్స్ హ్యావ్ అ క్విక్ రీక్యాప్. సో ఫైబర్ వచ్చేసి నాన్ డైజెస్టబుల్ ఫుడ్ అన్నమాట. సో ఇది బేసిక్గా మన డయాబెటీస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మీ షుగర్కి, గట్ హెల్త్కి, హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి వీటన్నిటికీ హెల్ప్ఫుల్లే. ఐబిఎస్ ఆర్ ఐబిడి ఉన్న వాళ్ళకి స్లోగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సీలియం హస్క్ ఇస్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ఫైబర్. సో మీరు ఫంక్షన్స్ వెళ్ళాలనుకున్నా, అన్ప్లాన్డ్ హోటల్స్కి వెళ్ళాలనుకున్నా, హస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్. హస్క్ తీసుకున్న తర్వాత ఫుడ్ చేయడం అనేది ఈజ్ అ గుడ్ ఐడియా. సో ఎప్పుడు కూడా టార్గెట్ 25 to 30 grams per day తీసుకోవాలి. అండ్ ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఇంటేక్ కూడా అంతే మంచిగా తీసుకోవాలి. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో ఐ హోప్ ఈ పీపీటీ ద్వారా ఆర్ ఈ ప్రెజెంటేషన్ ద్వారా అట్లీస్ట్ ఒక్క ఫైబర్ హ్యాక్ అన్న మీరు ఇన్కల్కేట్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. సో డైలీ రొటీన్లో యాడ్ చేయండి అండ్ మీరే డిఫరెన్స్ చూస్తారు. చాలా వరకు మీరే డిఫరెన్స్ చూస్తారు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ ఫర్ టుడేస్ సెషన్. సో మేబీ మీరందరూ డౌట్స్ చెప్పచ్చు, లైక్ ఏది